మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవ, కృపగల దేవ, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువా. నీ కనికరాన్ని బట్టి, నీ కృపను బట్టి ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచావు. అందుని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినప్పుడు దేవుని ఎరిగినటువంటి మనము, దేవుని వాక్యమందు విశ్వాసం ఉంచేటువంటి మనము ఏ విధంగా ఉండాలి అనేది ఈ వాక్యము మనకి తెలియచేస్తూ ఉంది. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. మొదటి మాట మనం చూసినట్లయితే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకు. ఎందుకంటే సర్వసృష్టికి కారణభూతుడైనటువంటి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నీకు జ్ఞానం ఇస్తాడు. ఆయన నీకు తెలివిని దయచేస్తాడు. ఆయన బుద్ధిని నీకు నాకు అనుగ్రహిస్తాడు. కాబట్టి నీ స్వబుద్ధిని బట్టి నీవు ముందుకి వెళ్ళకు. దాన్ని ఆధారం చేసుకోకు. ఎందుకంటే మానవుని కంటే అధిక జ్ఞాన సంపన్నుడను నేను. నా యొక్క జ్ఞానము నీకు ఇస్తాను. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము. అయితే మనం ఏం చేయాలి అంటే దేవుని యందు నమ్మకముంచాలి. చాలాసార్లు పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మనము దేవుని మాటల యందు, దేవుని వాక్యమందు నమ్మకం ఉంచుతాం. ఎప్పుడైతే పరిస్థితులు వ్యతిరేకంగా మనకు అనుకున్న విధంగా మన జీవితం నడవట్లేదో అప్పుడు మనం నమ్మకాన్ని కోల్పోతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనం ఎవరి యందు నమ్మకం ఉంచాలి అంటే యెహోవా యందు నమ్మకం ఉంచాలి. అయితే ఆ నమ్మకం ఎలా ఉండాలి? నీ పూర్ణ హృదయముతో, మన హృదయం అంతటిలో ఆయన యందు విశ్వాసం ఉండాలి. మన హృదయం అంతటిలో ఆయన యందు నమ్మకం ఉండాలి. అంతేగాని కొంచెము విశ్వాసము, కొంచెము అపనమ్మకము ఉంటే మన హృదయంలో మనము ముందుకు సాగలేము. కాబట్టి ఈ వాక్యం ఇచ్చిన నీవు నేను కూడా నీ పూర్ణ హృదయంతో, నా పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచాలి. ఎప్పుడైతే ఆయన యందు నమ్మకం ఉంచి మన జీవితంలో ముందుకు సాగుతామో ఆయన బుద్ధి చేత, ఆయన జ్ఞానము చేత ఆయన మనల్ని నడిపిస్తాడు. ఎలా ఎప్పుడు ఆయన నడిపిస్తాడు అంటే మనం ఆయన యందు పూర్ణ హృదయంతో ఆయన యందు నమ్మకం ఉంచినప్పుడు. ఎప్పుడైతే ఆయన యందు నమ్మకము ఉంచుతామో అప్పుడు మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు మనకు ఎదురైనా మనం సంతోషముగా జీవించగలము. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు నీ బుద్ధిని ఆధారము చేసుకొనక దేవుని మీద ఆధారపడి ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన యందు నమ్మకం ఉంచి పూర్ణ హృదయంతో ఆయన్ను వెంబడించినట్లయితే దేవుడే మనకి సహాయం చేస్తాడు. ప్రతి పరిస్థితిలో ఆయన మనకి తోడుగా ఉంటాడు. దావీదు యొక్క జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు ఆ గొల్యాతు మీద యుద్ధానికి వెళ్తా ఉన్నప్పుడు దేవుడు తనకి బుద్ధిని దయచేశాడు. ఆ చిన్న గులక రాళ్లతో ఆ యొక్క గొల్యాతు పైన విజయం చేసేలాగా దేవుడు అతనికి సహాయం చేశాడు. కాబట్టి మన బుద్ధిని ఆధారం చేసుకుని, దేవుణ్ణి ఆధారం చేసుకుని మన జీవితాలలో మనము ముందుకెళ్దాం. దావీదు గొల్యాతు మీద విజయం సాధించినట్లుగా మన శత్రువు మీద విజయం సాధించి ముందుకు నడుద్దాం. అట్టి కృపా దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్.